డాకు మహారాజ్ మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందని చెప్పి నా ఒపీనియన్ మాత్రమే చెప్తాను. సో మీరు ఏంది రాంగ్ గా ప్రొటెక్ట్ చేసుకోకండి. డాకు మహారాజ్ మూవీ రివ్యూ వన్ వల్ల చెప్పాలంటే మాత్రం టెక్నికలీ ఎక్సలెంట్ బ్రిలియంట్ మూవీ అని అయితే చెప్పాలి. అండ్ ఎక్సలెంట్ గా డైరెక్షన్ అయితే చేశారు బాబీ గారు. అండ్ ఎక్సలెంట్ గా టెక్నికల్ గా విజువల్ గా మనకైతే ఫెంటాస్టిక్ మూవీ అనేది చెప్పాలి. ఇదైతే అసలు బాలకృష్ణ లాంటి హీరో దగ్గర నుంచి ఇలాంటి మూవీ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసి అయితే ఉండరు. ఇలాంటి మూవీ ఒప్పుకొని తీసాడంటే ఎక్సలెంట్ మూవీ అనేది చెప్పాలి బాలకృష్ణ గారి దగ్గర నుంచి. స్టోరీ ప్లాట్ మీరు చాలా మూవీస్ లో చూసిన ఫ్లాట్ లాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిక్ 2 గానీ సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి మూవీ టీమే తీసుకున్నారు. బట్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి విజువల్ గా టెక్నికల్ గా బ్రిలియంట్ గా చూపించారు. ఇదే ఒక డైరెక్టర్ కి ఉండాల్సిన ముఖ్యమైన, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ ప్రెజెంట్ చేస్తున్న ఒక స్టోరీ చూపిస్తున్నావు అంటే ఆ ప్రెజెంటేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రెజెంటేషన్ కూడా ఈ మూవీ అయితే 100% సక్సెస్. మీకు మూవీ స్టోరీ వైజ్ చూసుకున్నా లేకుంటే మూవీ ఓకే ఇది స్టోరీ ఇదేనా స్టోరీ ఏముంది కొత్తగా ఏముంది అన్ని చాలా మూవీ చూసాం కదా అని చెప్పి ఫీలే వస్తుంది స్టోరీ. ఈ స్టోరీ విన్న టైంలో స్టోరీ మనకి కాన్సెప్ట్ ఏందని తెలిస్తే, బట్ మనకి అది ప్రెజెంట్ చేసిన విధానం చూపించిన విధానం, ముఖ్యంగా మూవీకి వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ డిఓపి విజయ్ కార్తిక్ గారు ఇంత ముందు జైలర్ లాంటి మూవీ తీసారంట. ఎక్సలెంట్ ఫేమ్ వర్క్ అనే చెప్పాలి. ప్రతి షాట్ ప్రతి ఫేమ్ కూడా అసలు ఆ సినిమాటోగ్రాఫర్ లేకపోతే మూవీ మామూలు కమర్షియల్ రొటీన్ లాగా ఉండేది. బట్ తన ఉండడం వల్ల లెస్ట్ రేంజ్ కి అయితే తీసుకుని వెళ్లారు మూవీని. యూజువల్ గా డాక్ మహారాజ్ మూవీ వచ్చేసి మనం మాట్లాడుకుంటే ఒక యావరేజ్ మూవీనే. బట్ ఈ మూవీని లెస్ట్ రేంజ్ తీసుకుని వెళ్ళింది మాత్రం సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ గారు. అండ్ అలాగే విజయ్ కార్తిక్ గారు వేసిన ఫేమ్స్ అండ్ ఆ ఫేమ్స్ ఒకటే అనుకుంటే ఆ ఫేమ్స్ ను ఫాలో అవుతుంటూ మన తమన్ గారు కొట్టిన బీజియం ఉంటుంది. లెస్ట్ రేంజ్ కి అయితే తీసుకుని వెళ్ళాడు మూవీని. మనం యావరేజ్ అనుకున్న మూవీని ఫేమ్స్ ఒకటే అనుకుంటే మన తమన్ గారు కొట్టిన బీజియం వల్ల మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళిందని చెప్పాలి. మూవీ ఈ రోజు బ్లాక్ బాస్టర్ కి వెళ్లే రేంజ్ ఎక్కడైనా ఉందంటే మాత్రం ఆ సినిమాటోగ్రాఫర్ అలాగే డైరెక్షన్ అండ్ అలాగే మన తమన్ గారు బీజియం అండ్ బాలకృష్ణ గారు యాక్షన్ ఇవే చెప్పాలని చెప్పాలి. మూవీకి అయితే మెయిన్ గా హైలైట్ అయితే అయ్యాయి మూవీకి. అండ్ మూవీ ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది ఏదైనా హైలైట్ అంటే ఏదైనా బాగుందంటే మాత్రం మూవీలో వచ్చే సీక్వెన్స్ చాలా నీట్ గా ప్రెజెంట్ అయితే చేశారు. అండ్ మనం చాలా కమర్షియల్ మూవీ చూస్తున్నప్పుడు మనకి తెలిసిన స్టోరీనే మనకి ఇంతకు ముందు చూసిన స్టోరీస్ లాగానే చాలా సీన్స్ అయితే వస్తుంటాయి. ఇంతే కదా ఇదే జరుగుతుంది అదే సేమ్ ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం విజువల్ గా చూసే టైంలో మనకి అంతా ఏం గుర్తుండదు. అరే మూవీ చూసిన సేపు ఇదా సూపర్ ఎక్సలెంట్ బాగా చూపిస్తున్నారుగా అండ్ బాగా తీసుకెళ్తున్నారుగా ఇలాంటి ఒపీనియన్ ఇలాంటి ఫీలింగ్ వస్తుంటుంది మూవీ చూసిన సేపు. ఇక్కడ కూడా బోర్ కొట్టకుండా అండ్ ఎక్కడ కూడా మనకి పెద్దగా ఏంటంటే ఎగ్జాక్ట్ చేయకుండా. బాలకృష్ణ గారు యూజువల్ గా చాలా మూవీస్ కి ఏమని ఉంటుంది లౌడ్ సౌండ్ అనేది చాలా లౌడ్ గా ఉంటుంది. గంభీరంగా డైలాగ్స్ చెప్తుంటారు, ఎగిరెగిరి మీద పడుతుంటారు అండ్ యాక్షన్ బ్లాక్ చూసుకుంటే ఎగిరెగిరి కొడతారు. ఇలాంటి ఫైట్ సీక్వెన్స్ అవన్నీ ఉంటాయి. ఈ మూవీలో కూడా ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి, అలాంటి యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ మన బాలకృష్ణ గారిని ఇంతకు ముందు డైరెక్టర్లు అందరూ ఒక సూపర్ హీరోగా చూపించారు. ఈ మూవీలో వచ్చేసి బాలకృష్ణ గారు ఒక నార్మల్ పర్సన్ గా వ్యక్తిగా చూపించడం జరిగింది. అంటే అలాంటి వ్యక్తికి ఇక్కడ జరిగే సీన్స్ నుంచి తన ఒక సూపర్ హీరోగా మారితే ఎలా ఉంటుంది ఈ మూవీ ఎక్సలెంట్ గా చూపించారు. అలాంటి కేటగిరీలో ఈ మూవీ అని పెట్టాలి. ఎందుకంటే మన డైరెక్టర్ బాబీ గారు ఎక్సలెంట్ గా రైటింగ్ అయితే రాశారని చెప్పాలి. మూవీకి అయితే మనకి డీటెయిల్స్ గానీ అంటే ఎక్కడ కూడా మనకి ఏముందిలే అని చెప్పి ఆ ఫీల్ రాకుండా ఎక్సలెంట్ గా మనకైతే చూపించారని చెప్పాలి. అండ్ మూవీ తీసుకెళ్తున్న స్పేస్ గానీ ఇవన్నీ చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. అండ్ మూవీకి ఏదైనా డ్రాబ్యాక్ ఉందంటే మాత్రం ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఒక సాంగ్ అయితే ఉంటుంది. ఆ సాంగ్ అవసరమే లేదు, మనందరూ తెలిసే సాంగ్ ఏదో దబిడి. బట్ ఆ సాంగ్ కూడా కావాలి కొంతమందికి, అది ఉంటేనే కొంచెం ఊపు వస్తుంది కాబట్టి. బట్ అది అవసరం లేదు, మూవీకి పెద్దగా యూజ్ అయితే లేదు ఆ సాంగ్ వల్ల. అండ్ మనం మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ లో వచ్చేసి మనకి విలన్స్ ఉంటారు, విలన్స్ ఎంట్రీ ఇస్తారు. ఆ విలన్స్ ఇంకా పవర్ఫుల్ గా చూపించే టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు ఓన్ ఫ్యామిలీనే అతమార్చే టైప్ లో తీసుకుని అయితే వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ విలన్ ఉంటాడు. మీరు ఇక్కడ వరకు రివ్యూ చూసినట్లయితే మూవీని అయితే ఒకసారి అయితే మీరు ఎంజాయ్ చేస్తూ మూవీని అయితే చూడొచ్చు. మీకు అంత బాగా అయితే నచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మూవీ స్పాయిలర్స్ అయితే మాట్లాడుకుందాం. సో రివ్యూలోకి అయితే ఇక్కడ నుంచి స్పాయిలర్స్ అయితే ఉంటే మూవీ చూసిన వాళ్ళు మాత్రమే చూడండి వాళ్ళు ఇక్కడ వరకు ఆపేసి మీరు మూవీని అయితే థియేటర్ కి అయితే చూడండి, మీకైతే బాగా నచ్చుతుంది. అండ్ స్పాయిలర్స్ మాట్లాడుకుంటే మాత్రం బాలకృష్ణ గారు ఒక డాకు మహారాజ్ కన్నా ముందు వచ్చేసి ఒక ఇంజనీర్. అతను ప్రజలకు సమస్య ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అండ్ వాళ్ళకి డిజైన్ చేసి అక్కడ ఉన్న వాటర్ రాకపోతే వాటర్ వచ్చేటట్లు ఇలా డిజైన్స్ అయితే ప్లాన్ అయితే చేస్తుంటాడు. చాలా పేరు అయితే తెచ్చుకుంటాడు. అలాంటి వ్యక్తికి యూజువల్ గా ఒక ఊర్లో సేమ్ ఇదే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఆ ఊర్లో వచ్చేసి మన విలన్స్ అయితే ఉంటారు. ఆ విలన్స్ గ్యాంగ్స్ మైనింగ్స్ అయితే చేస్తూ ఉంటారు. ఆ మైనింగ్ చేసే ప్లేస్ లో మనకైతే వాటర్ రావాలంటే అక్కడ ఒక డ్యామ్ అయితే కట్టాలి. సో అలాంటి టైంలో బాలకృష్ణ గారు అక్కడ డ్యామ్ కట్టడానికి వెళ్తారు. అక్కడ కొన్ని రీజన్ వల్ల తను అక్కడికి వచ్చేలాగా కొంతమంది అయితే ట్రై అయితే చేస్తారు. డ్యామ్ కట్టడానికి అయితే ఉంటారు. అక్కడ డ్యామ్ కట్టే టైంలో వచ్చేసి అయితే అది అక్కడ మైనింగ్ చేస్తున్న విలన్స్ గ్యాంగ్ వచ్చేసి అయితే ఆ మైనింగ్స్ ఆపేయాలని చెప్పి గవర్నమెంట్ కి అయితే మన బాలకృష్ణ గారు అయితే కంప్లైంట్ అయితే ఇస్తారు. కలెక్టర్ గారు కంప్లైంట్ ఇస్తారు. కలెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వచ్చేసి అక్కడ మనకు ఒక హీరోయిన్ అయితే ఉంటుంది. ఆ కలెక్టర్ గా ఉన్న తన హీరోని తన కలెక్టర్ గా ఉన్న టైంలో తను వచ్చేసి విలన్స్ కు ఉన్న సో
ఇక్కడ ట్విస్ట్ అయితే రివీల్ అయితే అవుతుంది. ఇంకా బాలకృష్ణ గారు ఎంత నార్మల్ పర్సన్ గా వెళ్ళి నార్మల్ పర్సన్ గా గవర్నమెంట్ కి మంత్రి మినిస్టర్ కి వీళ్ళందరికీ రిక్వెస్ట్ పెట్టుకుని కూడా ఎవరు కూడా పట్టించుకోరు ఒక డ్యామ్ కట్టడానికి. సో ఇలాంటి టైంలో బాలకృష్ణ గారు ఏం చేశారు ఆ టైంలో, అండ్ ఈ బాలకృష్ణ గారితో నా చిన్న పాప ఎవరి స్టోరీ, ఇవన్నీ మీరు మూవీలో చూడాలి, బాగానైతే ఉంటుంది. బట్ విలన్స్ డ్రాబ్యాక్ ఎందుకనంటే చేత కట్ చేయిస్తారు. సో ఇక్కడ నాకు అనిపించింది అంటే ఓన్ ఫ్యామిలీకి నువ్వు అంత ఆస్తి సంపాదించి లేకుంటే అంత ఫేమ్స్ అన్ని చూపించి అంత మైనింగ్ చేసి నీకు అంత డబ్బులు సంపాదించేసి నువ్వు ఒక ఫ్యామిలీ గురించి కదా, నీకంటే ఒక వారసుడు లేకుంటే ఆ పైసలు నేను చేసుకుంటా. సో ఇక్కడ నాకు ఇదే అనిపించింది. అక్కడ కూడా ఒక ఫ్యామిలీ ఎమోషన్ చూపించుంటే బాగుంటుంది. ఎంత హీరో అయినా ఎంత విలన్ అయినా కూడా అతను కూడా ఫ్యామిలీ కదా, విలన్ కూడా అతని ఫ్యామిలీ కూడా హైలైట్ చేసి చూపించుంటే బాగుండేది అని ఒక చిన్న ఒపీనియన్. అండ్ దాంతో పాటు వాళ్ళది లవ్ మ్యారేజ్ అని కూడా చూపిస్తారు. ఇవన్నీ అవసరం లేదు, బట్ నేను చెప్తున్నాను ఒపీనియనే. సో మీకు రివ్యూ అంతవరకు చూసారు కదా, అదే రివ్యూ. ఓవరాల్ గా మూవీని అయితే ఒకసారి అయితే చూడండి. అండ్ మూవీ అయితే ఒక నార్మల్ ఆడియన్స్ గా వాళ్ళకి బాగా అయితే నచ్చుతుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్లే వారికి ఇంకా బాగా నచ్చుతుంది. మరి మీరేమంటారు? మీరు మూవీ చూసినట్లయితే కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచ్. డాకు మగరాజ్ రాకతో సంక్రాంతి విన్నర్ రేస్ లో అయితే మొదటి స్థానానికి అయితే వచ్చేసాడని చెప్పాలి. ఇంకా గేమ్ చేంజర్ సర్దుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది అని అయితే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే డాకు మహారాజ్ ఎక్సలెంట్ గా అయితే ఉంది మూవీ. మరి ఈ మూవీ ఏ రేంజ్ కి వెళ్తుంది, ఏ రేంజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొడుతుంది అనేది అయితే మాత్రమే చూడాలి. అండ్ ఇప్పటివరకు అయితే ఈ 2 మూవీస్ లా గేమ్ చేంజర్ అలాగే డాకు మహారాజ్ క్లియర్ విన్నర్ గా అయితే కనిపిస్తుంది. మరి సంక్రాంతికి వస్తున్న మూవీ వచ్చిన తర్వాత మరి క్లియర్ గా సంక్రాంతి విన్నర్ ఎవరని దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్